ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఫిబ్రవరి 7వ తేదీ 2025 సంవత్సరం శుక్రవారం. దేవుడు ఈరోజు చేసిన వాగ్దానం యెషయా 1వ అధ్యాయం 28వ వచనంలో, యెహోవాను విసర్జించువారు లయమవుదురు. లయం అంటే స్మాష్, మటాష్. నిజ దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. హల్లెలూయా. ఈరోజు యెహోవాను విసర్జించువారు లయమవుదురు అనే అంశం. సాధు సుందర్ సింగ్ గారు, అలాగే భక్త్ సింగ్ గారు, హెబ్రోన్ వ్యవస్థాపకులు, వాళ్ళు యేసు ప్రభువుని తృణీకరించిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, బైబిల్ని తగలబెట్టిన వాళ్ళు. వాళ్ళు ఏమయ్యారు? యేసుకు సాక్షులుగా మారారు. విశ్వ విజేత అలెగ్జాండర్, ఆయన ప్రపంచాన్ని చుట్టుముట్టి గెలవాలనుకున్నాడు. కానీ చనిపోయేటప్పుడు ఒట్టి చేతులతో ఆయన చేతులు బయట పెట్టాడు, నేను ఒట్టి చేతులతోనే వెళ్తున్నానని. ఇవన్నీ ఎందుకంటున్నానంటే, అలెగ్జాండర్ కాలంలో ఉన్న దేవుడే, మోషే అబ్రహాముల కాలంలో ఉన్న దేవుడే ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవుడే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే యెహోవా. మలాకి 3వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవానైనా నేను మార్పు లేని వాడను అంటే 1000 సంవత్సరాల క్రితం అలాగే ఉన్నాడు, భూమికి పునాదికి వేయక ముందు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. హెబ్రీ 13వ అధ్యాయం 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. అదేవిధంగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో, నేనే అల్ఫాయు ఓమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను అని వాక్యం ద్వారా ఆయన రుజువు చేసుకున్నాడు. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవరైతే ఒక్క మతస్థుల వల్ల గెలవలేదు, అనేక మతాల వాళ్ళు ఓట్లేస్తే డిప్యూటీ సీఎం గారు గెలిచారు. ఆయన కొన్నేళ్ల క్రితం ఓ మాట అన్నాడు, కృష్ణానదిలో 40 మంది బ్యాప్టిజం పొందుతున్నారు అని దానికి ప్రతికూలంగా మాట్లాడాడు. అదేవిధంగా ఈరోజు నేను డిప్యూటీ సీఎంగా ఉన్నానని ఆయన ఏమంటున్నాడు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏదో యాత్ర చేస్తాను అంటున్నాడు. అంటే ప్రజలకి బాగోగులు పట్టించుకునేది లేదా, వాళ్ళ సమస్యలు ఏమీ లేవా దేశంలో? ఇదండి పరిస్థితి. అందితే జుట్టు, అందకపోతే ఏదో అంటారు. అలాగా మానవ మాత్రులు, వీళ్ళకి ఇప్పుడున్న బుద్ధి కాసేపు ఉండదు. కానీ దేవుడు అప్పుడు ఇప్పుడు ఒకటే రీతిగా ఉన్నాడు. గేమ్ చేంజర్ అని పేరు పెట్టాలనుకుంటున్నా ఈ వీడియోకి. ఎందుకంటే గేమ్ అంటే ఏంటి? అది ఒక ఆట. చేంజ్ దేవుడు, ఆయన దగ్గర చేంజింగ్, ఆయన చేంజ్, మార్పు లేని దేవుడు. కానీ ఈ జనాలేమో
చేంజింగ్ అయిపోతుంటారు. కాబట్టి ముగిస్తున్నాను. యేసు జనాంగాన్ని ఎవ్వరూ లయం చేయలేరు. అయితే బైబిల్లో ఉంది, ఈ సువార్త మోయబడన్ వాక్యమే కరువగును అనేసి. అందుకని ఆడెవడో పేతలాధిపతి అంట, అవిశ్వేశ్వరానంద్, వాడు 1వ తారీఖు అంటే మార్చి 1వ తారీఖు ఛత్తీస్గఢ్లోని క్రైస్తవులందరినీ ఊచకోత నిలువుగా వధించాలి, స్త్రీల్ని చెరపాలి అని ఆజ్ఞ ఇచ్చాడంట. వాడికి అనుకూలమైన మతోన్మాదులు, తానా తందనగాళ్ళు దానికి సిద్ధపడ్డారంట. దయచేసి సుప్రీంకోర్టు వారు దీన్ని సుమోటోగా స్వీకరించాలి. ప్రజలందరూ అన్యోన్యంగా ఆదర్శంగా జీవిస్తున్న భారతదేశాన్ని చిన్నభిన్నం చేసి వీళ్ళే సొంతంలాగా వీళ్ళు చేసే ఈ ఆగడాల్ని అరికట్టడానికి గౌరవనీయమైన సుప్రీంకోర్టు వారికి వినయంతో విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే సినిమాలు వచ్చింది, అందా కానూన్ అనేసి, చట్టానికి కళ్ళు లేవని. కానీ దానికి రివర్స్, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అన్నీ గమనిస్తుంది అనేసి సుమోటోగా ఈ విశేషాల్ని స్వీకరించి క్రైస్తవులకి న్యాయం చేయాల్సిందిగా, ముస్లింలకి న్యాయం చేయవలసిందిగా నిండు మనసు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆదియు యేసే అంతము యేసే, దుఃఖము లేదు మరణము లేదు, ఆనందమానందమానందమే, నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలను దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్